నమస్కారం. బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విజయవాడలో 206 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశిల్పం రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికమని సీఎం జగన్ వెల్లడి. చరిత్రను తిరగరాసేలా మరెందరికో 100 ఏళ్ల పాటు స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ స్ఫూర్తినిస్తుందని వ్యాఖ్య. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు నందమూరి తారక రామారావు అని కొనియాడిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ మేరకు ట్వీట్ చేసిన చంద్రబాబు, సమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయటమే మన కర్తవ్యం కావాలని ఆకాంక్ష. 22న ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించాలని కోరిన బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. విజయవాడ పటమట సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన పురంధేశ్వరి. ఎన్టీఆర్ అంటే ఒక ప్రభంజనమని వ్యాఖ్య. విజయవాడలో మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 206 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశిల్పం రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. చరిత్రను తిరగరాసేలా మరెందరికో 100 ఏళ్ల పాటు స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ స్ఫూర్తినిస్తుందన్నారు. ఈ నెల 19వ తేదీన విజయవాడలో బాబాసాహెబ్ అంబేద్కర్ మహాశిల్పం విగ్రహావిష్కరణకు అందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. అంబరాన్ని తాకేలా విజయవాడలో మనం ఏర్పాటు చేసుకుంటున్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవటమే కాకుండా శతాబ్దాల పాటు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అది స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని అభివర్ణించారు. మన సామాజికతని సమత భావాల వైపు మరల్చడానికి, సంఘ సంస్కరణలకు, పెత్తందారీ భావాలపై తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు ఆ మహాశిల్పం నిరంతరం స్ఫూర్తినిస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. విజయవాడలోని చారిత్రక స్వరాజ్ మైదానంలో ఈ నెల 19వ తేదీన ఆవిష్కరించనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్దదన్నారు. అంబేద్కర్ మహాశిల్పాన్ని ఆవిష్కరించనున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ బుధవారం రాష్ట్ర ప్రజలకు ఈ మేరకు సందేశం ఇచ్చారు. అది 81 అడుగుల వేదికపై ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం, అంటే 206 అడుగుల ఎత్తైన విగ్రహం. ఆ మహానుభావుడి ఆకాశం అంతటి వ్యక్తిత్వం దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రను మర్చేలా దాదాపు 100 ఏళ్ల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఆయన భావాల పట్ల అంచంచల విశ్వాసంతో, బాధ్యతతో వాటిని మనం నవరత్నాల్లో అనుసరిస్తున్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా 19వ తేదీన స్వచ్ఛందంగా తరలిరావాలని కోరుతున్నా అని సందేశంలో సీఎం జగన్ పేర్కొన్నారు. విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది తలమానికం. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, ఇది సామాజిక న్యాయ మహాశిల్పం. ఈ నెల 19వ తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం. అంటే మొత్తం మీద 206 అడుగుల ఎత్తైన విగ్రహం ఇది. ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రలన్నీ కూడా మార్చేలా దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం కూడా మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఖచ్చితంగా ఉంటాయి. బాధ్యతతో ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తా ఉన్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 19వ తారీఖున అందరూ కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాను. ఆయన అణగారిన వర్గాలకు చదువులు దగ్గరగా తీసుకువచ్చిన మహనీయుడు. ఆయన అంటరానితనం మీద, ఆధిపత్య భావజాలం మీద తిరుగుబాటు చేసిన ఓ మహానుభావుడు. ఆయన సమసమాజ భావాలను నిలువెత్తు రూపంలో చూపించిన ఒక గొప్ప వ్యక్తి.
దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు నందమూరి తారక రామారావు అని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయటమే మన కర్తవ్యం కావాలని చెప్పారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎక్స్ వేదికగా ఎన్టీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు స్మరించుకున్నారు. ఒకే ఒక జీవితం, రెండు తిరుగులేని చరిత్రలు, కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతు బిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగునాట నిరుపేదకు రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది, తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన వెలుగు ఆయన అని అన్నారు. పేదరికం లేని, కుల మతాలకు అతీతమైన సమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయటమే మన కర్తవ్యం కావాలని చెప్పారు. బలహీన వర్గాల అణిచివేత, పేదలను ఇంకా పేదలుగా మారుస్తున్న పాలన, సమాజంలో ఏ ఒక్కరికి దక్కని భద్రతతో తెలుగు నేల అల్లాడుతున్న ఈ వేళ రామరాజ్య స్థాపనకు మనందరం కదలాలి. అందుకే తెలుగుదేశం పిలుపునిస్తుంది. రా కదిలిరా అని పిలుపునిచ్చారు. తెలుగు ప్రజలారా రండి, ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం, ఎన్టీఆర్ కు అసలైన నివాళి అర్పిద్దామని పిలుపునిచ్చారు. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదలను రూపాయికి కిలో బియ్యంతో ఆదుకున్న గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కొనియాడారు. ఏపీలో ఈ నెల 21న మాత్రమే సెలవు ప్రకటించారని, 22వ రోజున దేశం మొత్తం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారని చెప్పారు. 22న సెలవు ఇవ్వకపోవడం వెనుక వైసీపీ ప్రభుత్వ దురుద్దేశం అర్థమవుతుందని అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడ పటమట్ సర్కిల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలుగువారు ఆత్మగౌరవంతో తలెత్తుకోవడానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ ఒకరని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్టీఆర్ ఎన్నో పథకాలు అమలు చేశారని పురంధేశ్వరి అన్నారు. సంక్షేమం అనే పదానికి ఆయన మారుపేరని చెప్పారు. అందుకే ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. ఆయన ఒక వ్యక్తి కాదని, ఒక ప్రపంచనమని చెప్పారు. ఇక ఈ నెల 22న అయోధ్యలో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుందని పురంధేశ్వరి తెలిపారు. అయోధ్య రామ మందిరం భారతీయుల దశాబ్ద కళ అని చెప్పారు. ఈ నెల 22న రామ మందిరం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుందని తెలిపారు. ఏపీలో ఈ నెల 21న మాత్రమే సెలవు ప్రకటించారని, 22న రోజున దేశం మొత్తం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారని చెప్పారు. 21న విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో సెలవు ప్రకటించడాన్ని తాము కూడా స్వాగతిస్తున్నామని, 22న కూడా సెలవు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ప్రకటించలేదని విమర్శించారు. 22న సెలవు ఇవ్వకపోవడం వెనుక వైసీపీ ప్రభుత్వ దురుద్దేశం అర్థమవుతుందన్నారు. అయోధ్య ఘట్టాన్ని అందరూ వీక్షించేందుకు సెలవు ఇవ్వాలని సూచించారు. ముద్దు బిడ్డగా ఆ కళామ తల్లి ఆశీర్వాదాలు అందుకున్నటువంటి వారు. అది మాత్రమే కాకుండా వారు ప్రజా జీవితంలోకి వచ్చిన పిమ్మట సంక్షేమం అన్న పదానికి నిజమైన నిర్వచనం పలికినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు. అన్నదో జలదశ్చైవ ఆతురస్య చికిత్సక త్రయస్తే స్వర్గ మాయాంతి వినా యజ్ఞేన భారత అన్నారు మన పెద్దలు. అంటే ఆకలితో ఉన్న వారికి పట్టెడు అన్నం పెట్టిన, దాహంతో ఉన్న వారి దాహార్తిని తీర్చిన, అటువంటి వారికి స్వర్గద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. వారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి ఎందరో పేదలకి ₹2కే కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి, అదేవిధంగా దాహార్తితో అలమటిస్తున్నటువంటి రాయలసీమకి హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ వంటి ప్రాజెక్టులు అందించి అక్కడ ఆ ప్రాంతంలో వారి దాహార్తిని తీర్చుతూ, ప్రత్యేకించి మహిళల యొక్క అభివృద్ధిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఆస్తిలో సమాన హక్కు, అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వవిద్యాలయం, మరి వైద్యం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వారు స్థాపిస్తూ, వారు మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, వైద్య విద్య ఏదైతే ఉందో దాన్ని క్రమబద్ధీకరించడం, ఇవన్నీ కూడా ఇవి కొన్ని మాత్రమే నేను చెప్తున్నాను. అదేవిధంగా మరి మన మాండలిక వ్యవస్థ దాన్ని తీసుకుని వచ్చి ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చినటువంటి ఘనుడు కూడా నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ 28వ వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీపతి సతీష్ ఆధ్వర్యంలో రసూల్పురంలోని ఎన్టీఆర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ ఘాట్ వరకు అమరజ్యోతి ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి రామకృష్ణ, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాస్ని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసన్న, తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు. ఈ
సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ యుగ పురుషుడని, అటు సినిమా పరంగా ఇటు రాజకీయ పరంగా ఎనలేని సేవలు చేసిన మహోన్నత వ్యక్తి అని వాళ్ళు కొనియాడారు. जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, जोहार जोहार, जोहार जोहार, एनटीआर अमर है, एनटीआर अमर है, अमर है, एनटीआर अमर है, जब तक सूरज चांद रहेगा, जोहार जोहार, नारा चंद्रबाबु गारी नायकत्వం, एनटीआर अमर है, अमर है. మేడం 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 జై 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 లో जोहार जोहार, जोहार जोहार, జై బేటకు ఓకే एनटीआर एनटीआर अमर है, अमर है, अमर है, अमर है, जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, जोहार जोहार, एनटीआर एनटीआर अमर है, अमर है, जब तक सूरज चांद रहेगा, जोहार जोहार, नारा चंद्रबाबु ఈ నెల 19న అంబేద్కర్ విగ్రహావిష్కరణను పురస్కరించుకొని నగరం లోపల ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ కె చక్రవర్తి తెలిపారు. 19న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు విజయవాడ వెలుపల భారీ మధ్య తరహా రవాణా వాహనాలను మళ్లిస్తున్నామని అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. ఈ నెల 19న నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే సామాజిక న్యాయ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ప్రారంభోత్సవ సభ సందర్భంగా విజయవాడ నగరం వెలుపల ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ కె చక్రవర్తి తెలిపారు. ఈ మేరకు ఆయన సిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిపారు. సభకు వివిధ జిల్లాల నుంచి వచ్చే వారి కోసం పలు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 19న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు విజయవాడ వెలుపల భారీ మధ్య తరహా రవాణా వాహనాలను మళ్లిస్తున్నామన్నారు. 108 ఇతర అత్యవసర వాహనాలు నగరంలో ఏ మార్గంలోనైనా వెళ్లవచ్చునని పోలీసులు తెలిపారు. సభకు వచ్చిన వాహనాలను రోడ్లపై నిలపకుండా ప్రజల రాకపోకలకు అసౌకర్యం కలగకుండా చూడాలని వారు సూచిస్తున్నారు. మనకు 19వ తారీఖున అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ ఉంది. దానికి సందర్భంగా వచ్చేసి రూట్ డైవర్షన్స్, ఏ రూట్లో వచ్చేసి మనకి ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ వాళ్ళ రూట్స్ ప్లస్ పార్కింగ్, వీటన్నిటిని కూడా వివరించడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మెయిన్గా వచ్చేసి హెవీ గూడ్స్ వెహికల్స్ అన్నీ కూడా వచ్చేసి మనకు 19వ తారీఖున పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వచ్చేసి అవుట్ సైడ్స్ నుంచి డైవర్షన్ ఉంటుంది. వైజాగ్ నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళేటివన్నీ కూడా హనుమాన్ జంక్షన్ మీద నుంచి డైవర్షన్ తీసుకొని ఇబ్రహీంపట్నం వైపు నుంచి వెళ్తాయి. అదేవిధంగా వైస్ వర్సా. తర్వాత వైజాగ్ నుంచి వచ్చి టువర్డ్స్ చెన్నై వెళ్ళేటివన్నీ కూడా గుడివాడ మీద నుంచి వచ్చేసి పామరు మీద వెళ్ళేసి బాపట్ల మీద నుంచి వెళ్తాయి. అదేవిధంగా వైస్ వర్సా. తర్వాత మనకి గుంటూరు నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళేటివి మొత్తం కూడా వచ్చి సంతనూతలపాడు మీద నుంచి అటు సైడ్ నుంచి వెళ్తాయి కొన్ని. తర్వాత ఈ విధంగా డైవర్షన్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకు 19వ తారీఖున బయట నుంచి వచ్చే ఈ బస్సులు దగ్గర 3000 వరకు బస్సులు వస్తాయి. వాటికి సంబంధించిన రూట్లు మరియు పార్కింగ్ ప్లేసుల గురించి తెలుసుకుందాం ఒకసారి. గుంటూరు నుంచి వచ్చేటివన్నీ కూడా బస్సులన్నీ కూడా వారధి మీద నుంచి వచ్చేసి బెన్ సర్కిల్ మీద నుంచి తిరిగి టువర్డ్స్ వెటనరీ జంక్షన్కి వచ్చి వెటనరీ జంక్షన్ దగ్గర స్టేడియంకి అలైటింగ్ పాయింట్ అది, అక్కడ దిగేసి కొన్ని బస్సులు వచ్చేసి యూటర్న్ తీసుకొని రైట్ నుంచి వెళ్తాయి, కొన్ని లెఫ్ట్ నుంచి వెళ్తాయి. లెఫ్ట్ నుంచి వెళ్ళినప్పుడు మళ్ళీ నేతాజీ మీద నుంచి వచ్చి మళ్ళీ బెన్ సర్కిల్ దగ్గరికి వెళ్ళి కింద నుంచి నిర్మలా దగ్గర నుంచి వెళ్ళి సిద్ధార్థ కాలేజ్ కాడ సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజు, హోటల్ మేనేజ్మెంట్, పబ్లిక్ స్కూల్, వీటి దగ్గర వచ్చేసి పార్కింగ్ ఉంటుంది. వాటికి కొన్ని వచ్చేసి అక్కడే వెటనరీ జంక్షన్ నుంచి రైట్ టర్న్ యూటర్న్ తీసుకునేసి పీవీపీ దగ్గరికి వెళ్ళేసి పీవీపీ పక్క సందులో లెఫ్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ ఆర్ఆర్డా పక్క నుంచి రైట్ తీసుకొని అక్కడ సిద్ధార్థకి వెళ్ళేసి అక్కడ పార్కింగ్ ఉంటుంది. ఇవి గుంటూరు వైపు నుంచి వచ్చేవాటికి. అదేవిధంగా
వైజాగ్ నుంచి వచ్చేటివన్నీ కూడా వచ్చి మనకు రామవరపాడు రింగ్ కాడకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి రైట్ తీసుకొని పడవల రేవు సైడ్ నుంచి వెళ్ళి తర్వాత అదే రూట్లో పైన చుట్టుకుంట మీద నుంచి పుష్ప హోటల్ మీద నుంచి మనకు రెడ్ సర్కిల్ షికామణికి మధ్యలో అలైటింగ్ అవుతుంటాయి. అవి షికామణి సెంటర్ నుంచి మళ్ళీ బీఆర్టీఎస్కి వెళ్ళి బీఆర్టీఎస్లో పార్కింగ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి వచ్చేటి కూడా తాడిగడప దగ్గర వచ్చేసి రైట్ తీసుకొని ఎనికిపాడు దగ్గరికి వస్తాయి. ఎనికిపాడు దగ్గర నుంచి మళ్ళీ రామవరపాడు రింగు, అక్కడి నుంచి మళ్ళీ రైట్ తీసుకొని ఇందాక చెప్పిన విధంగానే పుష్ప హోటల్, రెడ్ సర్కిల్, షికామణి సెంటర్ ఈ దగ్గర అలైటింగ్, షికామణి సెంటర్ దగ్గర అలైటింగ్ అయ్యి మళ్ళీ బీఆర్టీఎస్ పార్కింగ్ ఉంటాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివి రమణ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం దర్శించుకున్నారు. అధికారులు వారికి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. దేవస్థానం ఏఈఓ రమేష్ వారికి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. అమృతశ్రీమయ పాత్రధారిణి సుధావ్యాలోల సందాయిని సుధావ్యానంద సందాయిని విమలశ్రీ జయ విమలశ్రీ జయ గోత్రదాయిని మహావిశ్వైక సంపోషిణీ క్రమశోభ్యున్నతిదాయిని జనవరి 19న విజయవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం జరుగుతుందని, దానిని విజయవంతం చేయాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కోరారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ చరిత్రలో నిలిచిపోయే బహుమానమని ఆయన పేర్కొన్నారు. మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక బ్రాహ్మణ వీధిలో గల వెల్లంపల్లి ఇంటి వద్ద సెంట్రల్ నియోజకవర్గం కార్పొరేటర్లతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కేశినేని శ్రీనివాస్ నాని విచ్చేసి 19న జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వెల్లంపల్లి మాట్లాడుతూ, విజయవాడలో ఏ మూల నుంచి చూసినా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కనిపించే విధంగా నడిబొడ్డులో విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. సామాజిక న్యాయానికి వైఎస్ఆర్సీపీ సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేసినట్టు తెలిపారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ చరిత్రలో నిలిచిపోయే బహుమానమని పేర్కొన్నారు. భారత జాతి గురించి, మన దేశం గురించి చెప్పాలనుకున్నా మొదట చెప్పాల్సిన పేర్లలో అంబేద్కర్ పేరు ఉంటుందన్నారు. వేలాదిగా ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీనివాస్, శైలజారెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. వైసీపీలో ఎవరూ ఇమడలేని పరిస్థితి నెలకొందని బొప్పన భావకుమార్ వ్యాఖ్యానించారు. విజయవాడలో పెత్తనం మొత్తం ఒకరి చేతిలోకి పోయిందని ఆక్షేపించారు. ఎవరి సొంత నిర్ణయాలు వాడివి తప్పితే వైసీపీలో నేతలెవ్వరికీ గౌరవం లేదని వాపోయారు. అమరావతి రాజధాని తరలింపు నిర్ణయం నుంచి ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నారని ఆయన తెలిపారు. వైసీపీ విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు బొప్పన భావకుమార్ ఉండవల్లిలోని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిశారు. బొప్పనతో పాటు కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ లోకేష్ ను కలిశారు. భావకుమార్ తో పాటు ఆయన అనుచరులు వైఎస్ఆర్సీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వంగవీటి రాధ, కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ తదితర నేతలతో బొప్పన భావకుమార్ చర్చలు జరిపారు. బుజ్జగించేందుకు దేవినేని అవినాష్, వైఎస్ఆర్సీపీ నేతలు రంగంలో దిగినప్పటికీ ఆ పార్టీలో తనకి అడుగడుగునా అవమానాలు ఎదురైనందుకు అక్కడ కొనసాగనని తేల్చి చెప్పేశారు. ఎలాంటి షరతులు లేకుండా తెలుగుదేశంలో భావకుమార్ చేరనున్నట్లు తెలిసింది. 2019లో విజయవాడ తూర్పు నుంచి వైసీపీ తరపున గద్దె రామ్మోహన్ పై భావకుమార్ పోటీ చేశారు. ఈ సందర్భంగా భావకుమార్ మాట్లాడుతూ, పెనంలూరు ఎమ్మెల్యే పాదసారథితో కలిసి తాను కూడా ఈ నెల 21వ తేదీన
తెలుగుదేశంలో చేరబోతున్నట్లు బొప్పన భౌకుమార్ స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసిన తనకు జలీల్ ఖాన్, పార్థసారథి, సామినేని ఉదయభానుకు గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఒక్కొక్కరు పార్టీ విడుతూ వచ్చారని, ఉదయభాను ఇంకా వీడలేదంతేనన్నారు. వైసీపీలో ఎవరూ ఇమడలేని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. విజయవాడలో పెత్తనం మొత్తం ఒక్కడి చేతిలోకి పోయిందని ఆక్షేపించారు. ఎవడి సొంత నిర్ణయాలు వాడివి తప్పితే వైసీపీలో నేతలెవ్వరికీ గౌరవం లేదని వాపోయారు. అమరావతి రాజధాని తరలింపు నిర్ణయం నుంచి ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నానని తెలిపారు. విజయవాడ తెలుగుదేశం నేతలకు తాను సహాయకుడిగా ఉంటానని, అవకాశవాద రాజకీయాలు చేయటానికి తాను ఎమ్మెల్యే టికెట్ ఆశించి తెలుగుదేశంలో చేరట్లేదని తేల్చి చెప్పారు. అనంతరం టీడీపీ నేత కేశినేని చిన్ని మాట్లాడుతూ, షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలు కావడంతో వైసీపీ రాష్ట్రంలో 3వ ప్లేస్కి పరిమితమైన ఆశ్చర్యం లేదని విమర్శించారు. విజయవాడ పార్లమెంట్లో అయితే వైసీపీ ఖాళీ అవుతుందని స్పష్టం చేశారు. గేట్లెత్తితే కృష్ణానది వరదల వైసీపీ నేతలంతా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, సీట్ల సర్దుబాటుపై వారికి హామీ ఇవ్వలేకపోతున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో లోకేష్ గారిని మ్యూచువల్గా కలిసి రేపు చంద్రబాబు గారిని కూడా కలిసి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పార్థసారథి గారితో కలిసి నేను పార్టీలో చేరడానికి నిర్ణయించుకుని ఇవాళ లోకేష్ గారిని కలవడానికి వచ్చాను. గత 12 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేస్తూ రకరకాల పోస్టులు చేస్తున్నా కానీ ఎటువంటి విలువ లేని పార్టీలో మనం ఉండకూడదు అనేదాన్ని నిర్ణయించుకొని, ముఖ్యంగా విజయవాడ నాయకత్వం వహించే ఏ నాయకుడైనా సరే ఆ పార్టీలో ఉండటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నిదర్శనం మీ అందరికీ తెలుస్తుంది. రాబోయే కాలంలో కూడా రేపు వచ్చే రిజల్ట్స్లో కూడా అదేంటనేది నిరూపణ తెలుస్తుంది. ప్రతి విషయంలోనూ మేము రాజకీయమే కాదు 10 మందికి ఉపయోగపడే వ్యక్తులుగా మేము పార్టీలో పెరిగాం తప్పితే ఒకళ్ళని మోసం చేయడానికో ఒకళ్ళని ఇంకోటి చేయడానికో మేము ఎప్పుడు రాలేదు. ఇవాళ పార్టీ మారడానికి మాత్రం ప్రధాన కారణం ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడే తత్వంతో, మరీ ముఖ్యంగా చెప్పాలంటే విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెత్తనం ఒకళ్ళ చేతిలోకి తీసేసుకొని మిగతా వాళ్ళందరినీ పక్కకు తోసేయడం అనేది మరీ అన్యాయంగా ఉందని భావించి నేను పార్టీ వీడి మన తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరితో కలిసి, అట్లాగే మా పార్థసారథి గారు కూడా మాతో పాటు కలిసి ఆయన కల్లూరు కానీ పార్టీలో చేరి ఆయన కూడా పోటీ చేయడానికి సిద్ధమైనప్పుడు ఆయనతో కలిసి మేము పార్టీలోకి రావడానికి నేను విజయవాడ టౌన్లో కేశినేని చిన్ని గారికి కానీ, గద్దె రామ్మోహన్ గారికి కానీ, బోండామమ్మ గారికి, బుద్ధాయంకన్ గారికి ప్రతి ఒక్కరికి సహాయకారిగా ఉండటానికే పార్టీలోకి వస్తున్నా. కానీ నేను ఏ విధంగానూ ఆశించి ఒక విధంగా పార్టీ మనుగడ మనం కూడా కాపాడుకోవాలి. ముఖ్యంగా అమరావతి అనేదాన్ని తీసేసిన తర్వాత విజయవాడ ప్రాంతంలో కానీ అమరావతి ప్రాంతంలో కానీ ఎక్కడైనా సరే ఏ నాయకుడైనా సరే ఏ మనిషి అయినా సరే ఎవ్వరో ఇష్టపడినంత ద్రోహం జరిగిన తర్వాత ఆ పార్టీలో ఉండటం అనవసరం అనుకొని నేను బయటకు వచ్చాను తెలియజేస్తాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడ నగరం రాజధాని అని చెప్పి ఎంతో మేమందరం కూడా గర్వపడేటట్టు ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్రాన్ని తలలేని రాష్ట్రంగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవాడలో కొందరు నాయకులు ఉన్నారు, మాకు విజయవాడ రాజధాని అవసరం లేదని చెప్పే విధంగా ప్రవర్తిస్తామంటే వాళ్ళందరికీ కూడా సరైన సమయంలో ప్రజలే బుద్ధి చెప్తారు. ఈ రోజున భవకుమార్ గారు అమరావతి రాజధానిని కించపరిచే విధంగా మాట్లాడిన ఆ పార్టీలో ఇమ్మడలేక తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగిందని చెప్పారు. ఆయన మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మరలా మన రాష్ట్రానికి మొండెం లేక తయారు చేసిన ఈ రాష్ట్రాన్ని ఒక చక్కటి రూపంతో తలగలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోతా ఉన్నారు. 3 నెలల్లో జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మరలా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా టీడీపీ జనసేన ఐక్యతతో ముందుకు వెళ్ళి ఒక చక్కటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉంది. దానికి సిగ్నల్సే ఈ విధంగా అనేక మంది పార్టీలో రావటం కానీ, అది కూడా మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళు పార్టీలోకి రావడం జరుగుతూ ఉంది. దీన్ని మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తూ ఉన్నాం.
అయోధ్య రామయ్య దర్శనానికి రైల్వే అధికారులు ఏపీ, తెలంగాణ నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్, కాజీపేట, విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 28 వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయోధ్య రామ మందిరాన్ని కనులారా వీక్షించాలనే భక్తులకు రైల్వే శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు నగరాల నుంచి ప్రత్యేక రైలు నడపాలని నిర్ణయించింది. సికింద్రాబాద్, అయోధ్య మధ్య నడిచే రైళ్లు జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల మీదుగా ప్రయాణిస్తాయి. విజయవాడ నుంచి అయోధ్యకు వెళ్లే రైళ్లు ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళం రోడ్ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయని రైల్వే తెలిపింది. విజయవాడ నుంచి ఫిబ్రవరి 4న, గుంటూరు నుంచి ఈ నెల 31న, రాజమహేంద్రవరం నుంచి ఫిబ్రవరి 7న, సామర్లకోట నుంచి వచ్చే నెల 11న అయోధ్యకు రైళ్లు బయలుదేరతాయి. ఆయా స్టేషన్లో బయలుదేరిన రైళ్లు తిరిగి అయోధ్య నుంచి అవే స్టేషన్లకు చేరుకుంటాయని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసిన నాయకుడు సీఎం జగన్ అని రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ అన్నారు. తనపై నమ్మకంతో సీఎం జగన్ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శిగా నియమించడం సంతోషంగా ఉందన్నారు. తన పదవికి న్యాయం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర వాక్ బోర్డ్ అధ్యక్షులు ఖాదర్ భాషాకు నంద్యాల ఎంపీ సీట్లు కేటాయించాలని కోరారు. ముస్లిం మైనార్టీలకు టీడీపీ ద్రోహం చేసిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మైనార్టీల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరియు ఏదైతే మా గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ గారికి, దాంతోపాటు వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మరియు కాబోతున్నటువంటి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఖాదర్ బాషా గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలకు, నాయకులకు అందరికీ నేను ఈ రోజు ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. ఒక సామాన్యునైనటువంటి సయ్యద్ నూరుద్దీన్ అనే నేను గన్నవరం నియోజకవర్గం నుండి మరియు దాంతోపాటు రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం ఏదో నా వంతుగా నేను కృషి చేస్తా వచ్చాను. దాన్ని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక కీలకమైనటువంటి పదవి అల్లాహ్ దయవలన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నాకు అవకాశం లభించడం అనేది నేను నా యొక్క అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఈ యొక్క పదవి ఏదైతే ఉందో నాపై ఇంకా బాధ్యతను పెంచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో 206 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశిల్పం రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికమని సీఎం జగన్ వెల్లడి. చరిత్రను తిరగరాసేలా మరెందరికో 100 ఏళ్ల పాటు స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ స్ఫూర్తినిస్తుందని వ్యాఖ్య. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు నందమూరి తారక రామారావు అని కొనియాడిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ మేరకు ట్వీట్ చేసిన చంద్రబాబు, సమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయటమే మన కర్తవ్యం కావాలని ఆకాంక్ష. 22న ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించాలని కోరిన బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. విజయవాడ పటమట సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన పురంధేశ్వరి. ఎన్టీఆర్ అంటే ఒక ప్రభంజనమని వ్యాఖ్య. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.